78వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ఎ స్మాల్ ప్రేయర్. Heavenly gracious magnanimous Father, మహోన్నతుడ మా యేసయ్య నీకు స్తోత్రములు. 78వ స్వాతంత్రపు ఉత్సవం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా తండ్రి 200 సంవత్సరములు బానిసత్వపు జీవితంలో ప్రభు ఇదిగో బ్రిటిష్ వారి ద్వారా డిఫరెంట్ కాలనీస్ ద్వారా పరిపాలించబడి స్వాతంత్రాన్ని కోల్పోయి దాదాపుగా 600 సంస్థానములను ప్రభావ వారు లొంగ తీసుకొని నా తండ్రి మా సంస్కృతిని, మా యొక్క ధననిధిని, మా ఔన్నత్యాన్ని, భారతదేశపు చరిత్ర ప్రభా దాని యొక్క గొప్పతనాన్ని అంతటిని ప్రభా కాలరాసి నా తండ్రి దుష్ట పరిపాలనలో మగ్గి బానిసలుగా జీవించిన మాకు నా తండ్రి నీ ఏర్పరచుకున్న నీ ప్రజల ద్వారా, నాయకుల ద్వారా మాకు ప్రభా కలుగ చేసినటువంటి స్వాతంత్రమును బట్టి నీకు వందనములు. ఈ రోజున నా తండ్రి ప్రప్రథమంగా నా ప్రభా ఇదిగో ఈ భారతదేశ స్వాతంత్రం కొరకు పోరాడిన ప్రతి పెద్దలనేమి, చిన్నలనేమి, నాయకులనేమి, స్త్రీలనేమి, సమాజంలోనేమి నా ప్రభా ఇతర నానా విధమైనటువంటి విశ్వాసం కలిగిన మతస్థులందరినీ ప్రభాని చేతులకు అప్పగించి ప్రార్థన చేస్తుంటున్నాం. మాకు మంచి సెక్యులర్ ఇండియాని ఇచ్చావు ప్రభా. లౌకిక సంఘాన్ని మాకు కలుగు చేసావు. నీకు వందనాలు. మా విశ్వాసాన్ని ప్రకటించుకున్నట్టుకును మా ప్రభా మా హృదయము మేము తోచిన దాన్ని నడుచుటకు మాకు ఇచ్చిన స్వాతంత్రం బట్టి మీకు వందనములు. మాకు ఇచ్చిన రిలీజియస్ ఫ్రీడమ్ బట్టి మీకు వందనాలు. కానీ మన ప్రభావ మాకు వచ్చినటువంటి మా స్వాతంత్రం మా చెయ్యి చాపు దూరంలో ముగిస్తుందని గుర్తెరిగిన వారమై జాగ్రత్తగా క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు నీకు పరిచున్నావు కనుక నీకు వందనాలు. మా రాజ్యాంగం బట్టి నీకు వందనములు. అదేవిధంగా ప్రభా ఇదిగో నువ్వు ఎన్నుకున్న నీ గవర్నమెంట్ బట్టి నీకు వందనం. ప్రజల తీర్పు ప్రభా ఇది నీ తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నీ యొక్క సృష్టి యావత్తులో నువ్వు ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని మాకు నేర్పించినావు. యు ఆర్ ఎ డెమోక్రటిక్ పర్సన్ వేర్ ఎవ్రీబడి ఈజ్ సీన్ ఈక్వల్ ఇన్ యువర్ సైట్. లో మా దేశంలో కొదువుగా ఉన్నటువంటి ప్రతి విషయం చేతులకు అప్పగిస్తుంటున్నాం. తారతమ్యతను తీసివేయండి ప్రభా. ఇదిగో కుల మత విభేదము తీసివేయండి. డిఫరెంట్ క్లాసెస్ డిఫరెన్సెస్ ను తీసివేయండి. యేసయ్యా బీదలకు గొప్పవారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రభా తగ్గించి, మరి ముఖ్యంగా నా తండ్రి భారతదేశంలో ప్రభా టాలరెన్స్ ఇచ్చావు, నీకు వందనాలు. ఒకరినొకరు గౌరవించుకునే మతపరమైనటువంటి స్వేచ్ఛను ఇచ్చావు, నీకు వందనము. నా తండ్రి ప్రతి హృదయంతో మాట్లాడండి, ప్రతి నాయకుడితో మాట్లాడండి. మా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడిని, ప్రతి సమూహమును, ప్రజలను మీరు దీవించండి. నా తండ్రి మా పొరుగు వారి దేశంలో నుండి కానీ ఎక్కడ మాకు యుద్ధం ముప్పు లేకుండా ప్రభువా సమాధానాన్ని కలుగు చేయండి. ప్రపంచమంతా నా తండ్రి అణుబాంబులతో భయపడుతూ, బాంబులు రాకెట్లతో పోరాడుతూ ఉండగా నా ప్రభావ మా దేశంలో సుస్థిరమైనటువంటి సమయాన్ని ఇచ్చావు, పరిస్థితిని ఇచ్చావు, నీకు వందనాలు. మా పొరుగు దేశంలో బట్టి మా స్వాతంత్రంలో ప్రభావ భంగం కలగకుండా ప్రతి వారిని మీరు దర్శించి ప్రభావ నిశ్చిత్తము నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా నా తండ్రి ఈ మేజర్ పార్టీస్ అన్నిటి మీ చేతులకు అప్పగిస్తూ ప్రస్తుతం ప్రభావ భారతదేశంలో నడిపించుతున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ నాయకులను కూడా మీరు దీవించి వారికి కావాల్సిన ఆత్మ నడిపింపు విజ్ఞత దయచేయండి ప్రభావ. క్రైస్తవులను ద్వేషించగలిగిన మనసును తీసివేయండి. మరి ముఖ్యంగా భారతదేశంలో నా ప్రభావం ఉన్నటువంటి ఆ ముస్లిం వ్యతిరేకతను కూడా తీసివేసి అందరూ సమానంగా ప్రేమించి భారతదేశం మనుగడ కొరకు ప్రభావం ముందుకు సాగడానికి కృప దయచేయమని ఆ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా ఇదిగో భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘములను, నార్త్ ఇండియాలో హింసింపబడుతున్నటువంటి నీ సంఘ మిషనరీస్ సంఘములను, సొసైటీస్ అందరి మీ చేతులకు అప్పగిస్తున్నాం. చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా,
మార్తమ్మ చర్చ్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ఇతర ఇండిపెండెంట్ చర్చెస్ అన్నిటి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. నా ప్రభువా, నా తండ్రి, నీ నామము దూషింపబడకుండా ప్రతి ఒక్కరి హృదయంలో భారతదేశ పౌరులముగా నా ప్రభువా మేము భారతీయులమని, మేము ప్రభువా ఇదిగో తెలుగు వారము లేదా హిందువులమని, ప్రభువా తెలుగు వారమని, నానా దేశ ప్రదేశంలో ఉన్న వారమని, ప్రాముఖ్యంగా ప్రభువా ఇదిగో మేము తెలంగాణ ఆంధ్రలో ఉన్నవారం, మేము తెలుగు వారమని, మేము ప్రాముఖ్యంగా భారతదేశ పౌరులమని ప్రభువా నువ్వు మాకు నీ కృపనిచ్చి ఉన్నావు. అవును తండ్రి, మేము ఇంతకుముందు ఏమై ఉన్నామో ప్రభువా ఇది మా భారతదేశ పౌరసత్వం బట్టి ఈరోజు మేము ప్రేమించి రక్షించి తన ప్రాణం అప్పగించిన యేసు క్రీస్తుని బట్టి ఉన్నామని మేము నమ్ముతూ ఉన్నాం. నిజమైన మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. యేసయ్యా, మేము సాక్షార్థమైన జీవితం జీవించటం అరికాలు మొదలుపెట్టిన నెత్తి మట్టుకు ప్రభు నీ ఆత్మాభిషేకంతో నీ వాక్యంతో నా తండ్రి దంచి విరిసి నా ప్రభు పనికి వచ్చి పాత్రగాను రొట్టెగాను మార్చండి. మా సాక్ష్యం నా తండ్రి నీ ప్రతిబింబంగా ఉండుటకును, మేము చేసే ప్రతిక్రియ ప్రభు నీ ప్రతిరూపాన్ని లోకానికి కనపరిచి లోకమును రక్షించడం యేసయ్య క్రీస్తు యొక్క ప్రతిరూపంగా ఉంచుకొని ప్రార్థిస్తుంటున్నాం. యేసయ్య నీకు స్తోత్రములు. ఈ 78వ స్వాతంత్ర వార్షికోత్సవం మేము జరుపుకుంటూ ఉండగా నా తండ్రి, ప్రతి త్యాగం చేసిన ప్రతి బిడ్డను వారి వారి కుటుంబములు ప్రభా ధైర్యముతో దేశభక్తితో వారు చేసిన త్యాగాన్ని ప్రభా మీరు మరవలేదని ప్రతి కుటుంబం ఆశీర్వదించి ఈ రోజు సాక్షులుగా ఉంచుకున్నారని మేము నమ్ముతూ ఉంటున్నాం. నాయన మా యవనులను దీవించని భారతదేశంలో నా ప్రభా చిన్నపిల్లలు ప్రభా ఇదిగో వారు ప్రభా తెలివి ఎందుకు జ్ఞానమందును దేవుని భయమందు ఎదుగుని కృప దయచేయండి. యవనులు ప్రభా కలగలుగుటకు నా తండ్రి ప్రభా ఇదిగో నూతన ఉత్సవంతో నూతన బలముతో నా తండ్రి పక్షిరాజు యవనం తీర్చబడిన వారై మా దేశం యొక్క అభివృద్ధి కొరకు నా తండ్రి, మా దేశం యొక్క పరిపక్వత కొరకు ప్రభా బలముతో పాటు పట్టుకుని కృప దయచేసి ప్రభా ఇదిగో పెద్దలను వారి జ్ఞానమును వారి విజయమును బట్టి నా తండ్రి మేము చేయ నిర్ణయములన్నీ ప్రభా ఇదిగో లోక కళ్యాణం నిమిత్తమైన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తెలంగాణలో ప్రభా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని దీవించండి. కాంగ్రెస్ వారికి ఇచ్చినటువంటి అధికారం బట్టి మీకు పొందడంలో నా ప్రభా ఓడిపోయిన వారు గెలిచిన వారు కలిసి నా తండ్రి ఇదిగో మా యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి కృప దయచేయండి. యేసయ్యా, నీ మంచి మనస్సును నాయకులకు పాలకులకు కలిగి చేసి సమాజంలో ఐక్యతను, సమాజంలో సమానత్వం, సమాజంలో ఓర్పును, సమాజంలో సహింపును ప్రభా నీ రాజ్య నిర్మాణమును కలుగు చేయి. దీనత్వం మంచితనం కలుగు చేయి. ఈ రోజున ప్రభా ధైర్యంతో ఈ రీతిగా విశ్వాసంతో జీవించగలుగుతున్నామంటే ఇది నీ కృప అనియు ఇదిగో అలనాడు నీ యొక్క ప్రజలను లేవనెత్తి త్యాగముతో వారు చేసిన ఈ త్యాగపూరితమైనటువంటి యుద్ధంలో పోరాటంలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయంలో కృతజ్ఞతతో పొర్లుచూ ఉండగా నాయన రాబో కాలమంతా మా దేశమునకు మా రాష్ట్రములకు నీ కృపా సంక్షేమం కలుగు చేయమని అది యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. Thank you. You do the same. Thank you. Remember, as we celebrate, we are the Indians. The church is Indian church. We all belongs to India. And our language is Telugu. Telangana varamu, Telugu varam, Christavaram. This is our witness. We are Indians. We are Telanganites. We are Telugu people. We are Christian people. Christavaram. మన విశ్వాసం క్రైస్తవది. మన దేశం భారతదేశం, మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, మన భాష తెలుగు, మన విశ్వాసం క్రైస్తవ విశ్వాసం. దేవుడు తన కృపను దయచేయును గాక. ప్రియమైన బిడ్డలారా, మన పరిశుద్ధాత్మ వర్కింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో ఇట్ కన్విన్సెస్ ద వరల్డ్, దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. రెండవ భాగానికి వస్తున్నాం. కన్విన్స్ ద వరల్డ్ లో పాపం నిమిత్తమై దేవుని యొక్క నీతి రైచియస్నెస్ నిమిత్తమై దేవుని యొక్క తీర్పు నిమిత్తమై అది మనల్ని ఒప్పింపచేసి మనమందరమును ఆ తీర్పులో దేహం అందైనను దేహం లేకపోయినను మంచి కార్యం చేసినను చెడు కార్యంలో ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా నేను ఈ జీవిత విధానం బట్టి నీ ప్రభు తీర్పులో ప్రవేశపడతామని దేవుని సింహాసనం ఎదుట నిలబెట్టబడతామని మనం గ్రహించి ఉన్నాం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది సంఘానికి బోధిస్తుంది. యోహాను సువార్తికుడు చక్కగా చెప్తూ ఉంటాడు.
వెరీ ఇంపార్టెంట్. మనం 14వ వచనం నుంచి ఈ ఫైనల్ డిస్కోర్స్ లో చూస్తుంటున్నాం. 14వ అధ్యాయంలో చాలా చక్కగా, నేను మీతో కొన్ని రోజులు తర్వాత ఉండను, మీరు నన్ను చూడరు, కానీ మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక నేను నా ఆజ్ఞలు గైకొని నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమిస్తాను, నా తండ్రి వలన ప్రేమించబడి వారు పరిశుద్ధాత్మ అనే కృపావరం ఇయ్యబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ అనే కృపావరం వచ్చినప్పుడు నాలోని సంగతులను తీసుకుని మీకు బోధిస్తుంది, నా గురించి సాక్ష్యం ఇస్తుంది, నన్ను మిమ్మల్ని అందరినీ సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్తుంది అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డీల్ టుడే. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మగా మన మధ్యకు వచ్చినప్పుడు అది మనకు దేవుని గురించిన సంగతులను బోధిస్తూ ఉంది. ఇంతకుముందు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ క్రీస్తుకు బదులుగా రాలేదు, కానీ పరిశుద్ధాత్మ సజీవుడైన క్రీస్తు మనలో ఉన్నాడని, మనతో ఉన్నాడని సజీవమైన సంఘమే సాక్షిగా ఉంచి సంఘాన్ని ఉత్తేజపరిచి ఆత్మతో నింపి దేవుని ప్రత్యక్షతను మనకు కనపరుస్తూ ఉంది. వాక్యంలో సజీవుడైన క్రీస్తును మనకు బోధిస్తూ ఉంది. వాక్యంలో ఎక్కడెక్కడైతే క్రీస్తును గురించిన సువార్త ప్రకటించబడుతూ దేవుని గురించిన సువార్త ప్రకటించబడుతుందో, తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రియేక దేవుని ఐక్య పరిచర్య ప్రసన్నత ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ మనకు వాక్యము ద్వారా మన హృదయములు తెరిచి, మన మనోనేత్రములు తెరిచి ఆత్మస్వరూపంలోనికి మార్చి మనలను సజీవులను క్రీస్తును వాక్యం ద్వారా బోధిస్తూ ప్రత్యక్షపరుస్తుందని మీకు తెలియజేస్తుంటున్నాను. నిజమే, దేవుని సంగతులు అనగా నా సంగతులు తీసుకుని మీకు బోధిస్తుందని. ఆ సంగతులు ఏమనగా యేసుక్రీస్తు ప్రభు బ్రతికి ఉండగా తాను చేసినటువంటి, అనగా భూలోకమందు ఉన్నప్పుడు శరీర సంబంధిగా ఉండి యోసేపు మరియముల నజరేయుడు యేసుగా కుమారుడుగా మన మధ్యలో ఉండి తాను పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొంది శోధింపబడిన వాడై రెండవ ఆదాముగా శోధనను జయించి మనతో ఉన్న ఆ జీవితాన్ని చాలించిన తరువాత మేము అమానతులుగా విడిచిపెట్టుక పరిశుద్ధాత్మ వచ్చి మీకు బోధించునని ఆ మాట జ్ఞాపకం చేసి యోహాను సువార్త 14:26లో, 15వ అధ్యాయం 26లో, 16వ అధ్యాయం 8 నుంచి 13 వచనములలో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ మనకి ఇచ్చాడు. నిజమే. అదే కాకుండా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 14-16 వచనాలలో ఆత్మ సంబంధమైన నియమములను మనకు బోధించాడు. కొన్ని మనం ఈరోజు వాటిని, ఎందుకంటే ఆల్రెడీ మనము 14:26, 15:26, 16-13 మనం అందరం గమనించాము కదా. 13-16 ఏమంటాడు స్పష్టంగా, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యములోనికి తీసుకొని వెళ్తుంది. సర్వసత్యం అనగా పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షత. సర్వసత్యం అనగా సత్యమైన క్రీస్తును మనలో పరిపూర్ణంగా ప్రత్యక్షపరిచి ఆయన మన యందు మనం ఆయన యందు జీవించలాగిన తన కృపను మనం దయచేసి ఉన్నాడు. అందుకే అక్కడ దాని కింద కూడా అంటాడు ఏమంటే, మీకు ఈ సంగతులు అర్థం కావు కనుకనే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీ హృదయములను తెరిచి యేసుక్రీస్తు యొక్క జననము అనగా నా సంగతులను, నా సువార్త ప్రకటన మీతో ఉన్న జీవితాన్ని, అదే కాకుండా నా మరణం అనగా క్రీస్తు యొక్క మరణం పాపం నిమిత్తమై చనిపోయి పునరుత్థానం యేసుతో సహా ఏ రీతిగా న్యూ జనరేషన్ ఒక నూతన సృష్టిలోనికి మార్చబడి యేసుక్రీస్తు ఎందున్న వారికి ఏ శిక్ష విధి లేదో ఆ రీతిగా మనకు బోధిస్తూ పరిశుద్ధ ఆత్మ ఆయన మరణ పునరుత్థాన ఆరోహణ ఆగమన ఈ సువార్తని సజీవముగా వెళ్ళిపోయాడు కదా అని కాకుండా మన మధ్యలోనికి మన దగ్గర సజీవుడు ఉన్న క్రీస్తును మనకు బోధిస్తూ పరిశుద్ధాత్మ ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని ద్వారా ఈ రోజున ఇవన్నీ మనం ఆల్రెడీ చేసాం కనుక కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ముఖ్యంగా ఏమేమి సంగతులు మనకు బోధించారు నిన్న కొన్ని క్లుప్తంగా నేను మీతో జ్ఞాపకం చేశాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుంచి చూద్దాం. ఎఫెసీ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, వానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మొదటిది మనకు బోధించిన విధానం, ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి. ఇప్పుడు ఒక భోజనం మనం భోజనించామనుకో, మనం ఏమంటాం?
మై స్టమక్ ఇస్ ఫుల్ అంటాం. మరి ఆత్మ పూర్ణత ఏంటి? నేను ఆల్రెడీ దేవుని ఆత్మ ఉంది కదా. నేను నాసికారంధ్రములో ఆయన జీవాత్మను వదిలినప్పుడు జీవించి ఆత్మగా మార్చబడ్డావు కదా. మరి కొత్త ఆత్మ ఏంటిది? ఈ కొత్త ఆత్మ ఏంటిదంటే జీవింపచేయు ఆత్మ, నీలో ఉన్న ఆత్మను నూతన పరిచి పాపమునకు బానిసగా ఉన్న నీ జీవితాన్ని తిరిగి సంపాదించుకొని ఆయన మరణ పునరుత్థానము ద్వారా, ఆయన పాప క్షమాపణ ద్వారా ఆయనలోనికి బాప్తిసం పొందిన మనం తిరిగి లేచి ఒక నూతన ఆత్మను పొందిన వారమై మన ఆత్మను శుద్ధీకరించుకొని మనలో ఒక నూతన స్వభావంతో ఉన్న ఆత్మ, అనగా నిన్ను క్రీస్తులోనికి ఐక్యపరిచే ఒక నూతన పరిశుద్ధ ఆత్మ యొక్క స్థితి. ఆత్మీయమైన జీవితం అనగా ఆత్మీయమైన క్రీస్తు మనలో జీవించి మనము క్రీస్తులోనికి చేర్చబడి ఉన్న ఒక ప్రతిష్ఠించబడిన నూతన జీవిత విధానం. ఇక్కడ ఏమంటాడంటే ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు నీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు చాలా మంది కొన్నిసార్లు మనము ముఖంలో అన్ని విలీనం చేసుకొని ఇంకా అయిపోయిందో రేపు చచ్చిపోతాం. నిజంగా నేనైతే బాధపడ్డాను చాలాసార్లు. వై గాడ్ హస్ డన్ దిస్ టు మీ. నేను బలహీనుని కావచ్చును, నా శరీర సంబంధమైన బలహీనతలు నాలో ఉండవచ్చును. ప్రభువా, నేను నిన్ను మోసం చేస్తుంటే నన్ను క్షమించు. రియలీ దట్ స్పిరిట్ బాగా గ్రీవ్ చేసినటువంటి సందర్భంలో, ఐ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఐ మే బి ఎ బిషప్, బట్ ఐ వెంట్ త్రూ ది హ్యూమన్ నేచర్, హ్యూమన్ ట్రబుల్ అండ్ ద పెయిన్ అండ్ అగోనీ దట్ రియల్లీ బిసేజ్డ్ మీ. నన్ను ఆవరించి నన్ను మింగివేసినటువంటి ఆ స్థితిలో ప్రభు ఒక నూతన స్వభావాన్ని కలిగి చేశాడు. అతీతమైన వాడెవడు లేడు, కానీ పడి తిరిగి లేచి ప్రభువును అందుకునడమే ఆధ్యాత్మికత. దట్ ఈస్ ద స్పిరిచువల్ రెల్మ్. తిరిగి లేవాలి, పరిశుద్ధాత్మ వైపు చూడాలి. అది ఆత్మీయమైన జీవితం. ఎక్కడైతే స్తుతి ప్రార్థన ఉంటుందో అక్కడ నెమ్మది ఉందండి. అక్కడ దేవునికి వచ్చిన జ్ఞానం అధికంగా కలుగు చేయబడి ఎన్నో వాక్యాలు చెప్పాం, ఎన్నోసార్లు వాక్య పరిచర్య చేశాం, కానీ ప్రతిసారి నూతనమైన యవ్వనాన్ని, నూతనమైనటువంటి ఔన్నత్య, నూతనమైనటువంటి కృపను ప్రభు కలిగి చేస్తుంటారు. ప్రతిసారి పాటలు ఏమైతే పాటలు పాడితే వాట్ హ్యాపెన్స్ వెన్ యు సింగ్? ప్రభుని స్తుతిస్తూ ఉంటే ఏం జరుగుతుందండి? No, your hearts enjoy in the bliss of God. మీ నోట మాట వస్తూ ఉంటే ఆ మాట వెనుకున్న పరమార్థం, పరలోక సంబంధమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనకు కలుగు చేస్తూ ఉంది. పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మనకు కలుగు చేస్తూ ఉంది. నిజమే దేవుని బిడ్డలారా, ప్రతి మాట వెనుకున్న నీ స్తుతిని, ప్రతి మాట వెనుక ఉన్న నీ హృదయాన్ని అది నీకు కలుగు చేస్తూ ఉంది. ప్రతి మాట వెనుక ఉన్న వాక్య సంబంధమైన నీతిని, వాక్య సంబంధమైనటువంటి బలాన్ని మాట ద్వారా, స్తుతించడం ద్వారా లోకమునికి తెలియచేయడం వలన దేవుని మహిమ లోకమునకు కనపరచబడుతూ ఉంది. ఆయన ఏమంటాడు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. When you give thanks to the Lord, you are also telling the people how God has intervened in your life. ఏ రీతిగా దేవుడు నీ జీవితంలో తన జోక్యం వలన తన మేలుతో నీ హృదయం తృప్తిపరిచినాడు. నువ్వు లోకానికి సాక్ష్యార్థమై చెప్తూనే ఉంటావు. దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్. నీ వ్యక్తిగతంగా నువ్వు ఏ రీతిగా ఉండాలో, సంఘపరంగా నువ్వు ఏ రీతిగా ఉండాలో నీకు ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఇన్స్ట్రక్షన్ అనగా నీకు బోధిస్తున్నాను. ఎన్నో సంగతులు బోధించాను, స్వార్థలు. కానీ ఇప్పుడు పరిపూర్ణమైన ఇక్కడ ఉన్న సత్యం ఏంటంటే, పునరుత్థానంలో అనగా ఆయన లేపబడే, మరణించి తిరిగి లేపబడే ఆ కాంటెక్స్ట్ లో విడిచిపెడుతున్నటువంటి సమయంలో ఆ తండ్రి నువ్వు అప్పగించినటువంటి వీరిని ప్రభు నేను కృపలో భద్రపరిచి ఉండి నీకు తిరిగి అప్పగించి, నేను వీరి వద్ద నుండి లేపబడే దినం ఆసనమైంది కనుక నువ్వు అనుగ్రహించిన నిశ్చితం నెరవేర్చి నీ రక్షణ సంకల్పాన్ని, నీ రక్షణ కార్యాన్ని నేను సిద్ధింప చేయవలసి ఉంది కనుక, ఈ పాత్ర నేను తాగవలసి ఉంది కనుక ప్రభు వీరిని తిరిగి నీ చేతులకు అప్పగించుతున్నావు. ఏ రీతిగా నేను మహిమపరిచి ఉన్నానో నా తండ్రి, ఇదిగో పరిశుద్ధాత్మ వలన కుమారుడు మహిమపరచబడవలసిన ఆ సమయం ఆసన్నమై ఉన్నది కనుక when the Holy Spirit comes, it instructs you for the way of life and the living God. It may be through the church, it may be through the family,
It tells maybe through the community, but instructs you from the things of God, and it testifies you from the life and the death and the resurrection and ascension and the would be parousia of Jesus Christ. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఏదో మనం లైట్ అట్లా చూసాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి అనదర్ ఇన్స్ట్రక్షన్ నంబర్ 3. క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, అంటే ఏ హెచ్చరిక అయినా సరే, ఎటువంటి మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ లో ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నారంటే all these are the relationships. This is the relations between one another. It may be between the Christian community. It may be the relation between the Christian and the larger society. It may be between the people of the church and the people of the community and the society, of different castes and the creed, of different religions. ఎవరి మధ్య అయినను, మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో ఒకరి ఒకరు ఉన్న ఏమంటాడు, ఏక మనస్సులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి. This is the instruction. Most problem in our Christian community is the disunity in the name of unity. Problem of the church and the Christian community is disunity in the name of uniting Father, Son, and the Holy Spirit, and we blasphemize with the disunity. Everybody wants to be a righteous man. Everybody wants to self-righteous, and everybody wants to be a leader. Everybody wants to teach and preach. And very few are really willing to listen. వినుటకు వారికి చెవులు మనసు అంటే ఒప్పవు. అందరూ అనుకుంటారు మేమే గొప్పవారు అనుకుంటాం. మీకు ఒక సంగతి చెప్పనా, కేసీఆర్ గారు వారు సీఎంగా ఉన్నప్పుడు చాలా సార్లు క్రిస్టియన్ భవన్ కొరకు తిప్పలు పడారు. We could not even today come to the conclusion of the Christian భవన్. Everybody want to be a bishop. ఒక రోజు నేను వెళ్ళి చూస్తే బిషప్ 13 మంది లేచి నిలబడరు మన 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 తెలంగాణలో. I am not criticizing anybody. It's a process. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో, ఎవరండి యాక్చువల్గా నేను ఎవరితో మాట్లాడాలని అడిగాడు ఆయన. He spoke to me. ఎవరండి, హూ ఇస్ రియల్ బిషప్లు ఎవరు, రియల్ క్రిస్టియన్స్ ఎవరు, అసలు మీ గుంపులు ఎన్ని ఉన్నాయి? ప్రొద్దున కూడా వస్తాడు చెప్తాడు మేమే సత్యం అంటాడు, ఇంకోటి వస్తాడు సిఎస్ఎల్ కాదు మేమే ఒరిజినల్ క్రైస్తవులు అంటాడు. ఒక గుంపుగా పోతారు. మీకు సత్యం చెప్పనా, ఒక గుంపుగా పోతారు అందరు ఆయన దగ్గరికి పోయి ఎవరిని వాడే మాట్లాడుకుంటుంటాడు. ఏమన్నా అడిగి పోయి మాకు సమాజ స్థానం కావాలంటాడు, మాకు క్రిస్టియన్ భవన్ కావాలంటాడు. దేవుని బిడ్డలారా, సత్యం చెప్తున్నాను. ఐఎమ్ గివింగ్ యాజ్ అ లీడర్. ఐవ్ సీన్ దిస్ డిస్యూనిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ యూనిటీ. తండ్రి కుమార పరిశుద్ధాత్మైనటువంటి భిన్నత్వంలో ఐక్యత్వాన్ని కలిగి చేసే లోకమునకు మహా గొప్ప కృపనిచ్చినటువంటి దేవుని యొక్క పేరు పెట్టుకున్నాం మనం. We have no unity. This is what the instruction comes. Unity of your mind and soul when you come to God. Unity of the community, a family, as a society. We ought to have this oneness. అందుకే ఏమంటే మీరు ఏక మనసు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావం కలిగి, ఒక్కదాని అందే మనసు ఉంచండి. ఒక్కదాని అందే మనస్సు. Have mind on one thing. This is the instruction of God. మన విభేదములు చాలా ఫ్రెగైల్ యూనిటీ. ఎప్పుడు ఎవడెక్కడ పోతాడో, ఎప్పుడు ఎవరిని మోసం చేస్తాడో, ఎవడెవడ ముడిపోతాడో కూడా తెలియదండి. నిన్నే పొగుడుతాడు, అయ్యా నువ్వు లేకపోతే ఏం లేదంటాడు. తెల్ల కొద్దిగా సేపాటు తిరగగానే వీరంత దుర్మార్గులు లేడంటాడు. ఈ తత్వం బరబ్బాలో ఉన్నటువంటి తత్వం, యూదా ఇస్కరియోతులో ఉన్న తత్వం, బరబ్బా అన్న మోసం చేసి, దేవా నీకు బుద్ధి బలం ఉంది, నా దగ్గర కత్తి బలం ఉంది, రా మనం రాజ్యాన్ని కడదామన్నాడు. యేసుప్రభు బరబ్బా కత్తి వలన జీవించేవాడు కత్తి వల్లనే మరణిస్తాడు, నా రాజ్యం కత్తి వల్లనే కాదు. ఇది ప్రేమ, ఐక్యత, సమానత్వంలో దేవుని యొక్క క్రీస్తు కలిగిన మనస్సు కలిగిన జీవితం ఇది. నిజమే దేవుని బిడ్డలారా, యు ఆర్ కాల్డ్ టు బి హ్యావ్ వన్ మైండ్. అందుకే అంటాడు ప్రభు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఏకీభవించి ప్రార్థిస్తారు
వారి మధ్య నేను ఉంటానని ప్రభు తన మాట మన జ్ఞాపకం చేస్తున్నాం. ఒకదాని మందు నా సంతోషము సంపూర్ణము చేయుడి. The instruction is to make his happiness full with our attitude and with our unity, with our one mind. And this is what Jesus is instructing through the Holy Spirit to the people. మన హృదయంలోకి చేర్చి మన జీవితాలను ఒప్పించి ఐక్యతలోకి తీసుకుని వచ్చి తన పరిపూర్ణమైన అకృపను మనకు బోధిస్తూ ఉంది. ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంలో చూద్దాం. అక్కడనే మనం ఈవెన్ గో టు Colossians chapter 3. Colossians chapter 3. Another nice instruction. ఏమంటాడండి? అవును, భూమి మీద మీ అవయవములనగా జారత్వమును, అపవిత్రతను, కాముతరతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను, మూలభాగతను ఏమంటాడో చూడండి. అక్కడెక్కడ ఏమి నంబర్ ఇస్తాడు చూడండి. 6, నంబర్ 6. లోభత్వం, విగ్రహారాధనైన ధనాపేక్ష అంటే లోభత్వం. దాన్ని ఏమంటాడు? చంపివేయుడు అంటాడు. చంపివేయడానికి మీద ఒక మంచి మాట అండి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటినే వెదకండి. లుక్ ఎట్ ద థింగ్స్ ఫ్రమ్ అబౌవ్. దట్ మీన్స్ దేవుని ద్వారా ఇవ్వబడిన సంగతులను వెదకండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు మృతి చెంది దాచబడి మనకు జీవమైన యేసుక్రీస్తు యందు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా లేపబడిన జీవిత విధానం ఇది. మీరు పైన వాటిని వెతుకుచ్చు. భూ సంబంధమైన వాటి ఏమనగా జారత్వం, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, లోభత్వం చంపివేయండి అంటుడు. This is the instruction of the Holy Spirit. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు it is going to lead us into the oneness, and in oneness you ought to opt the things from above, from God, and leave the worldly things. Like ఇవన్నీ చూసారు ఒకసారి ఏంటి? These are some of the things that destroy the personality of a human being. These are the certain things which will destroy the inner spirit of a human being. నీ హృదయం దేవుని ఆలయముగా ఉంది. ఆ ఆలయంలో ఇవన్నిటిని సమకూర్చుకుంటూ వలన దేవుడు నీలో నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి, ఆయన పారదోడే పరిస్థితి. It will drive away the presence of God from your heart. Therefore, you have to kill it. That there shall be nowhere, nothing will be there. చంపివేయడం అంటే బయోలాజికల్లీ the seizing. There shall be no biological activity. అంటే ఏమీ ఉండదు, నిర్జీవం. Nothing should be there. Everything should be cleansed. 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపమును, అగ్రహమును, కదా, దుష్టత్వం, దూషణ, మీ నోట కూతులు, వీటన్నిటిని విడిచిపెట్టి మీదనేమో చంపే మొత్తంగా తీసేయమంటుంది. వీటిని ఏమంటుండే? వాష్ దెమ్ అవుట్. మీ కోపం వేరు, అగ్రహం వేరండి. కోపం వేరు, అగ్రహం వేరు. కోపం వస్తుంది పోదు. అగ్రహం ఏంటంటే నీలో కూర్చొని ఉంటుంది. కోపం అంటే ఏంటంటే చేయకిదని మనం అప్పటికే క్షణపాత్రమే. కానీ అగ్రహం ఏంటో తెలుసా? అది లోపల కూర్చొని నేను ఎప్పుడు తొందర వీణ్ణ విడిచిపెట్టకు. క్షమాపణ విరుద్ధమైన మాట అగ్రహం. దుష్టత్వం, ఎదుటోడు బాధపడుతుంటే చూసి సంతోషించేది దుష్టత్వం. ఎదుటివాని వినాశనాన్ని కోరుకునేది దుష్టత్వం. మనకి ఇది మంచిగా అయితే కావాలి, వాడు నాశనం కావాలి. వాడు నన్ను కాదంటారా? ఈ దుష్టత్వం అనేది ఒక దుష్టుని యొక్క తత్వం. లోక కళ్యాణం కాదు ఇది, లోక వినాశనము చూసి ఆనందించేవారు. దుష్టత్వం, దూషణ,
ఎంత దూషణ అంటే ఓవర్ అటు కడుపులోకి వెళ్ళి ఎక్కి వస్తుంటుంది అన్నట్టు. దూషించేవాడు నీతోనే ఉంటాడు, నీది అన్నిట్లో పాల్పంచుకుంటాడు. విభేదిస్తే నేను దూషిస్తాడు కదా అంటే మొత్తం ఉన్నాయని బయటపడి కడుపులోకి వెళ్ళి బయట కక్కుతూనే ఉంటాడు. ఎంత దూషణ అంటే నీ తల్లిదండ్రులు మొదలు పెట్టుకుని ముత్తాతల కాడికి తిరుగుతుంటాడు. అబద్ధం కదా? రే నీ జాతి తెలుసు, నీ అయ్య తెలుసు, నీ అవ్వ తెలుసు అని తిడుతుంటారండి. మనం తెలంగాణ భాషలో చెప్తున్నాం ఒరిజినల్ గా. దూషణ సత్యం ఉండదండి. మీ నోట భూతులన్నీ విన్నటిని విసర్జించండి. Let them remove them. See, the instruction of Jesus is very clear. It is pertaining to the day-to-day life. మనం జీవిత విధానంలో, అనుదిన జీవిత విధానంలో ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. తర్వాత ఏమంటారు అనదర్ ఇన్స్ట్రక్షన్ హియర్ అంటే ఇవన్నీ సత్సమాజ నిర్మాణంలో, ఆధ్యాత్మిక సమాజం కట్టడంలో, దేవుని రాజ్య నిర్మాణంలో ఈ భాగం అన్నమాట ఇన్స్ట్రక్షన్స్. జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావం ధరించుకొనుడి. అనదర్ ఇన్స్ట్రక్షన్ ఇస్ కమింగ్. అవి విడిచిపెట్టండి, చంపివేయండి, విసర్జించండి, ధరించుకొనుడి. నూతన స్వభావం ఏంటిది? నూతన స్వభావం పాపం నిమిత్తమై చనిపోయి పునరుత్థానం చేస్తూ సార్ లేపబడిన ఒక నూతన స్వభావం. ఈ స్వభావంలో విభేదం లేదు. గ్రీసు దేశస్థుడని, పౌలు వాడని, యూదుడని ఎటువంటి విభావం లేదు. సున్నతి పొందినవాడు, సున్నతి పొందని వాడనే వివాదం లేదు. పరదేశి అనియు, స్థిరుడనియు, దాసుడనియు, స్వతంత్రుని ఏ విభేదం లేదు. అందరూ క్రీస్తులో ఒక్కరే, అందరూ ఐక్యపరచబడిన వారే. గొప్ప ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఇట్ ఇన్స్ట్రక్ట్స్ ద చర్చ్ of the things of God to the people of God. చాలా పరేషాన్లో ఉన్నారండి శిష్యులు. నేను వెళ్ళి చోటికి మీరు రాలేరంటాడు. ఆ పాత్ర మీరు తాగలేదంటారు. అయ్యో ఇన్ని రోజులు ఈయనే మనకున్నటువంటి రక్షకుడని, ఈయననే మన మెస్సియా అనుకున్నాం, మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటున్నాడు. అందుకే ఏమంటాడు 14, నీ హృదయం కలవరపడని యొక్కడి, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి నేను సిద్ధపరచు, నేను చోట మీరు నుండిలాగా మళ్ళీ వచ్చి మేము తీసుకుని వెళ్తాను అన్నాడు. Is giving assurance that he would take us to his dwelling place. Yes, God's children. దేవుని బిడ్డలారా, ఈ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. మీరు లోకంలో ఉన్నవారు కానీ మీరు లోకం వారు వారు అంటున్నాడు. And that is where he starts the chapter 3, 8 of the Romans and 1 to 16. చూడండి, ఒక్కొక్కటి అన్న 14 పాయింట్స్ ఉన్నాయండి. నేను క్షుణ్ణంగా చదువుతూ I was really enjoying. He brings in a dichotomy between the spiritual body and the body. శరీరమునకు ఆత్మకున్న విభేదం. దయచేసి ఒక్కొక్కటి మీరు గమనించాలి. I want to take this time, ఎందుకంటే ఆత్రం ఏం లేదు. ఈ బోధనలో మనం క్షుణ్ణంగా వెళ్దాం. What is the time now? 6 seconds. Yeah, another 10 minutes if you will. స్వాతంత్రం వచ్చింది కదా, ఓపికతో విందాం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు యందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నంబర్ 1, the instruction of the Holy Spirit. యేసుక్రీస్తు యందున్న వారికి ఏ శిక్షా విధి అనగా ఈ పాపములన్నీ క్షమించబడి ఉన్నావు గనక నీవు మరణములో నుండి జీవంలోనికి నడిచి ఉన్నావు. Because the Holy Spirit reveals you the truth. కనుక ఎవరైతే ఆ సత్యాన్ని అంగీకరించి ఉన్నారో ఆ సత్యమే క్రీస్తు గనక, క్రీస్తు మరణ పునరుత్థానంలో బాప్తిసం పొంది ఉన్నారు కనుక వారు మరణంలో నుండి జీవంలోనికి నడిచి ఉన్నారనే సత్యం బోధిస్తుంది. రెండవది, క్రీస్తు యేసు జీవం ఇచ్చినటువంటి ఆత్మిక నియమము పాప మరణం యొక్క నియమం నిన్ను విడిపించెను. పాపం యొక్క మరణం యొక్క పాపం యొక్క జీతము మరణము గనక మరణం అనే దానిలో నుండి నీవు విడిపించబడి ఉన్నావు. నా మాట విని నా యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము పొందును. ఈ నిత్య జీవం అనేది ఆత్మ సంబంధమైన జీవితము. ఆత్మ సంబంధం ఎందుకంటే
దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన పునరుత్థానము వలన ఆయన ఆత్మస్వరూపిగా లేపబడి ఆత్మస్వరూపిగా ఉన్నాడు. మన జీవితము శరీరంలో ఉంది గనక బ్రతికి ఉండగానే పాప క్షమాపణ ద్వారా నువ్వు మారు మనస్సు పొంది నూతన జీవంలోని నూతన సృష్టిగా మార్చబడినప్పుడు ఎవడైనా క్రీస్తులో ఉన్నవాడైతే వాడు నూతన సృష్టిగా ఉన్నాడు గనుక అతనికి ఏ శిక్ష విధి లేదు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడిగా తీర్చబడి ఉన్నాడు. మరణ పునరుత్థానంలో ఆ పునరుత్థానంలో బ్రతికి ఉండగానే పరిశుద్ధులుగా తీర్చబడి పాప క్షమాపణ ద్వారా నూతన సృష్టిగా చేయబడిన వాడు పునరుత్థానుడై మొదట లేస్తాడు పరిశుద్ధుల సహవాసంలో. ప్రభు మధ్యాకాశం దిగి వచ్చినప్పుడు ప్రధాన దూత బూరనుదగా సమాధులు తెరవగా రూపాంతర అనుభవములో ప్రతి పరిశుద్ధుడు బ్రతికి ఉండగానే మారు మనసు పాప క్షమాపణ నూతన సృష్టిగా పొంది ఆయనను అంగీకరించిన వాడు, ఆయన నామమున బాప్తిసం పొందిన ప్రతి వాడు తిరిగి లేపబడి ఆత్మస్వరూపిగా మార్చబడి ప్రభు ఆత్మస్వరూపిగా తను ఉండు చోటున మనమును ఉండులాగా ఈ కృప నీకు దయచేయబడుతున్నది. హల్లెలూయా. 3వ వచనం, శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించే నడుచుకున్నందు ధర్మశాస్త్రం సంబంధమైన విధిని నెరవేర్చబడవలని పాపవరహరణ నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించాడు. ఆత్మ నియమం ఆయన శరీరమందు మన కొరకు అవమానముగా శాపంగా మార్చబడి ఆ శిక్ష యందు శరీరమందు శిక్ష విధించాడు పాపానికి. ఏంటిదా శిక్ష? శరీరం యొక్క మరణం. ఆయన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయన సోల్ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆత్మలో ఏముంది అండి? ద సోల్, మైండ్, ప్రాణం ఆయన దగ్గరికి పోయింది. శరీరంలో పాపము, శరీరం యొక్క తత్వం బట్టి పాపం మనసును పాడు చేస్తుంది కనుక దానికి శిక్ష విధించాడు. ఇట్ హస్ గాన్ టు ద డస్ట్. 4వది, శరీరానుసారు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారు ఆత్మ సంబంధమైన విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం. Look at the wonderful instructions that Jesus is giving through the Spirit of the Lord. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సర్వసత్యం ఈ ఆత్మ సంబంధమైన సత్యములోనికి పరిపూర్ణంగా తీసుకుని వెళ్తుంది. అంతే. అసలు మనం దీని మీద మనసు ఉంచాం. ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క చేసే పనులు చూస్తున్నాం మనం ఇదంతా. 5వది, 6వది అయిపోయింది, 7వది చూద్దాం. కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచనేరరు. ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గల వారే కానీ శరీర స్వభావం గల వారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. ఎందుకంటే ఈ ఆత్మనే చెప్పని శబ్దంగాని మూలుగులతో తండ్రి అని బలమైనటువంటి ఘోషతో నీకు విజ్ఞాపన చేస్తుంది. తల్లి తన పిల్లల కొరకు, తండ్రి తన కుమార్తెల కొరకు ఏ రీతిగా విజ్ఞాపన చేస్తారు, ఆ రీతిగా పరిశుద్ధాత్మ తన తండ్రి యొద్ద తన కుమారుని యొద్ద దేవుడయ్యుండి దేవునిగా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంది. ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావంలో కానీ శరీర స్వభావంలో గారు వారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఎవడైనా వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్నాడలా నీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ నీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. The presence of the Holy Spirit leads you into the eternal life because he has risen from the carnality of body and now we are in the spiritual form. Thou shalt be with the Lord in his own place. ఆయనతో కూడా పరలోకంలో మనం కలిసి ఉంటామని పరిశుద్ధాత్మ మనకు జ్ఞాపకం చేస్తుంది. 11వ అంశం, మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించినలా. ఏ ఆత్మ అయితే క్రీస్తును లేపి ఉందో, ఆ ఆత్మ స్వరూపంలోకి మార్చుకుందో, ఆ ఆత్మని మిమ్మల్ని కూడా లేపుతుంది అంటున్నాడు అక్కడ. చూడండి, that spirit that has risen the death, Jesus Christ was placed into the tomb. సమాధిలో ఉంచబడిన యేసు ఏ ఆత్మ అయితే లేపిందో ఆ ఆత్మని నిన్ను కూడా లేపుతుంది. దిస్ ఇస్ అనదర్ ఆత్మ నియమం.
the instructions of Jesus Christ. 12th one, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావలసిన వారయ్యుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన మీరు జీవించరు. అంటే ఆత్మ సమానమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. If the spirit is in you, you shall live forever with the Lord. The freedom, స్వతంత్రముతో దేవుని యుద్ధ నువ్వు జీవిస్తావనే సత్యాన్ని మనకు బోధిస్తున్నాడు. See the instructions of Jesus through the power of the Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ త్రిత్వమైన ఐక్యతతో మన జీవితాల్లో ఆపరేట్ చేస్తూ మన ముందుకు తీసుకెళ్తున్నాయి. అంటే ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఇన్స్ట్రక్ట్స్ ఆఫ్ ద చర్చ్. ఇంకొక విషయం ఏంటంటే ద హోలీ స్పిరిట్ ఇన్స్ట్రక్ట్స్ యూ, నీ రోనికి వచ్చి వాక్యము ద్వారా నిన్ను ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. నువ్వు చదివే కదా కొలసీల కృష్ణ పత్రికలు చదివా. కొలసీల కృష్ణ పత్రికలో 3 వచనాలు కూడా చక్కగా ఇన్స్ట్రక్షన్ చేస్తారు. చూడండి, కొలసీ 13, కొలసీ 3 లెఫ్ట్ సైడ్ మీద, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్, డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్. దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునడి. ఎవడైనా తనకు హాని చేసినను ఒకరినొకడులా సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువును క్షమించులాగన మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం హృదయంలో ఏలుచుండునీయుడి. వండర్ఫుల్ వర్డ్స్. అలా అక్కడ కూడా సంగీతంతో స్తుతించమంటారు. దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ వాట్ జీసస్ వాంట్స్ us, and this is what the Spirit of the Lord continuously instructs us. మనకు బోధిస్తుంది, మన ప్రార్థనలో మనకు బోధిస్తుంది, ప్రార్థిస్తున్నప్పుడు బోధిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తల కార్యములు 13:2 అపోస్తల కార్యములు 13:2 వారు ప్రభువును సేవించి ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను ఎన్నుకొని ఉన్నాను. ఇట్ ఈస్ గైడింగ్ యూ. నాకు ప్రత్యేకపరిచిన వారితో చెప్పాను. దేవుని ఇన్స్ట్రక్షన్స్ కమ్స్ త్రూ ద ప్రేయర్, ఇన్ ద ప్రేయర్. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క బోధింపు మనకు కలుగుతూ ఉంది. ప్రార్థన చేస్తుండగా మన మనసుతో మాట్లాడుతుంది. మీరు తర్వాత చూడొచ్చు. అనగా 1 కొరింథీ 2వ అధ్యాయం 11-12 వచనములు. దేవుడు మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మన లౌకికత్వము కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నారు గనక ఆత్మ సంగతులు ఆత్మకే బోధిస్తూ ఉంది. ఇఫ్ యువర్ స్పిరిట్ ఇస్ ఇన్ యు, నీలో దేవుని ఆత్మ ఉంటే ఈ ఆత్మ నీకు దేవుని సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు నీకు బోధిస్తూనే ఉంది. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చే మేము బోధించుతున్నాము. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్చు మాటలతోనే బోధిస్తున్నాం. లుకింగ్ ఎట్ ద థింగ్స్ ఆఫ్ ది స్పిరిట్ త్రూ ద స్పిరిట్. ఆత్మను పొందిన వారమై ఆత్మ ద్వారానే స్పిరిట్ చూచుచు ఆత్మ సంబంధమైన సంగతులనే, ఆత్మలో ఉన్న ఆత్మకే ఆత్మ సంబంధమైన సంగతులు బోధించబడుతున్నాయి. శరీర సంబంధమైన సంగతులకు ఆత్మ సంబంధమైన సంగతులు తెలియవు అని దేవుని వాక్యం బోధిస్తుంది. ఇట్ స్పీక్స్ త్రూ ద ప్రేయర్, through the power and the presence of the Holy Spirit, through conscience. నీకున్నటువంటి మనస్సులో దేవుని ఆత్మ నీకు బోధిస్తూ ఉంది. చాలాసార్లు దర్శనాల ద్వారా దేవుడు నీతో బోధిస్తూ ఉన్నాడు. Thou shall not do this. దర్శనం కలర్ అనుకుంటారు. కలర్ is different. Dreams are different from vision. విజన్ లో నువ్వు లేపబడతావు. దేవుని యొక్క ఆధ్యాత్మిక స్థితిలో లేపబడతావు. The dream may be influenced by your thoughts.
Dream may be influenced by your tensions. And dream also reveals the purpose of God sometimes. యోసేపు కలల భావాన్ని చెప్పాడు, నిజమే. బట్ ద డ్రీమ్, దర్శనం అనేది దేవుని యొక్క సన్నిధానం, పరలోకం సమూహంలో తీసుకొని పోబడతాం. I came to Christ. I have seen the vision of the heaven being opened. సాక్ష్యం ఇస్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. పరలోక ద్వారం తెరవబడ్డ. నేను ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటే నూతన యెరూషలేమును చూశాను. I've seen the New Jerusalem. దాని చుట్టూ దేవుని బిడ్డలు తెల్లని వసంతో తిరుగుతూ ఉంటే ప్రభుని అడిగాను నేను, ప్రభా ఎందుకు వీరుతో లోపలికి పోనీకుండా ఆపుతున్నావు అంటే, నా సమయం ఇంకా ఆసన్నము కాలేదు, నేను తిరిగి భూలోకంలోకి వెళ్ళవలసి ఉందని. I even asked God about my father. ఇక్కడ నువ్వు చూడలేవని చెప్పాడు. ఈ రోజు నేను పొందుతున్న శ్రమ చాలా కాలం క్రిందట నేను ఒకసారి చూశాను. వాక్యం బోధిస్తూ ఉంటే కొన్ని సంగతులు నేను చూసిన దర్శనాలలో నాకు బోధించబడిన సంగతులు నేను చూస్తూనే ఉన్నాను. ఒకసారి నాకు ఒక దర్శనం కలిగింది. నేను ఒక ఉన్నతమైన శిఖరానికి, ఆ శిఖరం మీద సిలువ ఉంది, ఎగరాకడానికి ప్రయత్నం చేస్తున్నాను, దుంకుతూ ఉన్నాను, మధ్య వరకు పోతూ కింద పడిపోతూ ఉన్నాను. ఒకసారి ఉన్నత శిఖరానికి వెళ్ళాను, అక్కడ ఆ కొన స్థలాన్ని ముట్టుకొని కొంచెంసేపు ఆ రీతిగా నిలబడి జారాను కిందికి. సారి తర్వాత మళ్ళీ ప్రభు దగ్గర గోజాడి, ప్రభు అని మన బలంతో దూకినప్పుడు నేను ఆ శిఖరాన్ని చేరాను. This is what is happening to me, and I am very much assured that I would reach my goal. ఒకసారి నేను నర్సాపూర్లో ఉన్న ప్రార్థిస్తూ ఉంటే దురాత్మల సమూహం వచ్చి నన్ను తొందర చేస్తూ ఉంది. I'm giving you what I'm telling you with my hand and my heart, the truth. బాగా ప్రార్థన చేస్తున్న తొక్కివేస్తానన్నది నన్ను. భయంకరమైన పోరాటం, జాయిండిస్, మరణశయపై పండుకొని ఉన్నా. పచ్చి పాలు తాగడం వల్ల బ్రూసలాసిస్ అనే రోగం వచ్చింది. హౌ గాడ్ స్పీక్స్ టు డ్రీమ్స్. 3 రూపాయల గోలితో పోయింది. దాదాపు సంవత్సరం 104-105 జ్వరంతో బాధపడ్డాను. శిల్ప వాజ్ జస్ట్ 1 year old, months old. I was on the deathbed. I was taken to the విక్టర్ ప్రసాద్ తన గారు ఉత్తరం తీసుకొని సిఎంసి వెల్లూరు పోయాం. డాక్టర్ రాత్రి చెక్ చేసి he will die within 2 days అన్నాడు. మా నాన్న నన్ను చూడలేక చిత్తూరుకు వెళ్ళి ఇంటికి వచ్చి I don't want to see my son dying అని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నేను ప్రార్థన చేసిన తర్వాత హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్ వచ్చాడు. ఆయన ఆ రాత్రి నా ప్రార్థన ఏంటో తెలుసా మీకు? ప్రభువా, నాకు తెలియదు, మా నాన్న రాత్రి వెళ్ళకపోతే నన్ను చేయించి ప్రార్థించాడట. ఈ కుమారుడు బ్రతికి ఉంటే నీ కొరకు ఆల్రెడీ ఎప్పుడో పుట్టినప్పుడే నీకు ఇచ్చాం. హీ షల్ బి యువర్ సర్వెంట్. నేను రాత్రి పడుకున్నప్పుడు, విచారంతో పడుకున్నప్పుడు మంచంలో ప్రార్థించాను నేను, ప్రభువా నన్ను స్వస్థపరిస్తే నేను నీ కొరకు బ్రతుకుతాను. నెక్స్ట్ డే మార్నింగ్ ద డాక్టర్, ఐఎమ్ హీల్డ్ బై ఎ స్మాల్ టాబ్లెట్, డొలాల్జిన్ అనే టాబ్లెట్ ద్వారా స్వస్థత పొందాను. 3 రూపాయల టాబ్లెట్ అది ఆ రోజు. God speaks through vision. You will be raised to the realm of the heavenly nature, where you will see పరలోక సంగతులు చూస్తారండి. మానవ బలహీనతలలో దేవుని ఆత్మను పోగొట్టుకోకూడదు. కానీ ప్రభు కృప ఏంటంటే దాని ఎన్నడూ సజీవం, సదాకాలం నీకు తోడైండి నేను నడిపిస్తూ ఉంటాడు. You talk through the dreams, and God also talks to you, instructs you through the people of God. చాలా మంది మనము దేవుని ప్రజలు దేవుని ద్వారా ఏర్పరచుకున్న పడ్డ యొక్క మాటలు వినం. I had very great people who really led me. బ్రతికి ఉన్న వారిలో రెవరెండ్ రాబర్ట్ నత్తెనల్ was one of my spiritual father. అంతర్గాం క్రీస్తుదాస్ అంకుల్ అని వారు ఉండేవారు. నేను చూశాను, వారు భూలోకంలో అనగా మీరు ప్రార్థిస్తుంటే లేపబడ్డ స్థితి నేను చూశాను. మచ్చల్ అనే గ్రామంలో వారు కూటాలు జరిగిస్తున్నప్పుడు చీకటి లైట్స్ అని పోతుంటే వారి చుట్టూ వెలుగు ఉండడం నేను కళ్ళారా చూశాను. ఐఎమ్ ది విట్నెస్ ఫర్ ఇట్. చనిపోయిన సీతారామయ్య గారు చూశాడు. నేను చెప్తున్న ఈ వాస్తవం అండి. ఇట్స్ ఇన్ స్పిరిచువల్ రెల్. ఎస్, దేవుని బిడ్డల, దేవుని ఆత్మతో నింపబడిన వారి మాటల ద్వారా దేవుడు మాట్లాడతాడు. The Holy Spirit instructs you through different ways. That is the work of the Holy Spirit, to teach you, to guide you, to lead you, and strengthen you, to bring you into the life of Jesus Christ.
ఇంకొక అంశం ఉందండి వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో. అండ్ ద హోలీ స్పిరిట్ గ్లోరిఫైస్ గాడ్. రేపు మాట్లాడుకుందాం. ఇది ఎక్కువ సమయమైంది, కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నాను. ఐ వాంట్ టు కంప్లీట్ దట్ హోల్ థీమ్, ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్. టుడే గాడ్ is instructing you to enjoy spiritually in your heart, in your life. May God add his blessing to our meditation. Amen. ఆమేన్. Amen. Amen. Amen.